హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ నింజా రషి గేమ్ అయితే ఆడబోతున్నాం. సో ఈరోజు అయితే మనం ఫిఫ్త్ లెవెల్ అయితే ఆడుతున్నాం. ఓకే, మనకి స్టార్టింగ్లోనే అయితే ఇక్కడ ఒకడు ఉన్నాడు. సో వీనైతే ఫినిష్ చేసి అయితే ముందుకెళ్ళిపోదాం. ఓకే, వీడైతే దూరంలో ఉన్నా కానీ చంపేస్తాడు గైస్. అందుకే ఎప్పుడు చూసినా తప్పించుకుంటూ ఉండాలి మన దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడు బాంబ్ మనమైతే ఈ సోల్ డ్రాగన్ దగ్గర అయితే తీసేసుకుందాం షీల్డ్ని. అవసరం లేదులేండి, అయినా మనకి ఎలాగా అవసరం లేదుగా. ఫిజికల్ ట్రాప్స్ నుంచి తప్పలేదు, ఇంకెందుకు గైస్ అదండి. ఓకే, మనమైతే వెళ్తున్నాం. ఓకే, ముందరైతే ఒకడు ఉన్నాడు, వీడినైతే ఫస్ట్ చంపేసి మనమైతే మన తల పత్రాలు తీసేసుకోవాలి గైస్. సో నేనైతే వాటి పేరు గుర్తులేదు గైస్. క్రిటికల్ అంట. ఓకే, మనకైతే బాంబు వస్తుంది అనుకున్నాను, ఇక్కడైతే వచ్చింది గైస్. ఒక్క పిట్టకి 2 దెబ్బలు. వామ్మో, ఏంటి గైస్ ఇవి సడన్గా వచ్చాయి. ఓకే, ఇప్పుడైతే మనమైతే రీస్పాన్ పాయింట్ దగ్గర అయితే వెళ్ళాము. ఓకే, పదండి వెళ్ళిపోదాం. వీడినైతే చంపేద్దాం తొందరగా. వీని కూడా ఇప్పుడే చంపేద్దాం. క్రిటికల్ అయితే రాలేదు గైస్, క్రిటికల్ వస్తుంది అనుకున్నా. క్రిటికల్ అయితే 1 షాట్కి చనిపోతారు గైస్. ఓకే, మనమైతే ఇక్కడ తొందరగా మనీ తీసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నవన్నీ కలెక్ట్ చేసేసుకొని వెళ్ళిపోదాం. వీని కూడా చంపేసేయాలిగా. ఓకే, తొందరగా వీనైతే చంపేసి ఇక్కడ ఉన్న మనీ తీసుకొని వెళ్ళిపోదాం. వెళ్ళిపోవచ్చు అనుకున్నా గైస్, అదేమో రాలేదు. సరే, నెక్స్ట్ టైం మెల్లగా ఆడదాం. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడే మనకైతే ఇంకా విన్ అయిపోతాం. తొందరగా అది గైస్, అంతే. ఫైనల్గా 5th లెవెల్ అయితే కంప్లీట్ చేసాం గైస్. సో ఈ రోజుకైతే ఇంతే. సీ యూ లేటర్, బాయ్.